అందరికీ జై శ్రీరామ్. తెలంగాణ ఉద్యమంలో పోరాడినటువంటి యోధాది యోధులను మర్చిపోవుడు, అమరవీరులను మర్చిపోయినటువంటి మనకు ఈరోజు తెలంగాణలో మనం ఇంత దర్జాగా బతుకుతున్నాం అంటే సిగ్గుండాలి కొద్దిగంత. ఎంతోమంది కవులు, కళాకారులు, అమరవీరులు, మహాయుద్ధ యోధులు చేసినటువంటి తెలంగాణ పోరాటం అంతా ఇంత కాదు. ఇంచుమించు 65 ఏళ్ళ చరిత్ర ఉన్న మన తెలంగాణ, భారతదేశంలోనే మొట్టమొదట చరిత్ర ఉన్నది మన తెలంగాణకే. కానీ ఈరోజు ఏమైపోయిందంటే మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, ఓ మత్సుకైనా లేడు చూడు, పింఛన్లు ఇచ్చేటోడు, రైతు భరోసా లేదు, పింఛన్లు అయితే రావు, ఇందిరమ్మ ఇండ్లు ఆగే, అరే మన పిల్లగాళ్ళ చదువులకు భరోసా కార్డు లేదు. ఇయో ఎట్లయిపోతున్నదమ్మా తెలంగాణ. ఏమని కొట్లాడి తెచ్చుకున్నాం? జయ జయ హే తెలంగాణ జననీ జనకేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన క్షేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, మన పిల్లలు తరడిల్లిన శుభ తరుణం, జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఉద్యమం చేసి ఉద్యమంలో ఎంతోమంది కళాకారులు రకరకాల కళాభివందనాలతో పాటలల్లి కాలు గజ్జెగట్టి పాట పాడితే తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత మన జీవితాలు బాగుపడతాయి, అన్ని రకాలుగా మనం అభివృద్ధిలో ఉంటామంటే ఇలా అట్టడుగు స్థానానికి పడిపోయినాం. ఎందుకోసమో తెలియదు, ఎవరు చేసిరో తెలియదు, కానీ ఈరోజు అట్టడుగు స్థానంలో ఉన్నామనేది మాత్రం గ్యారంటీ. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఇక చూద్దాం మన పింఛన్లు. మార్చి 2026-27 బడ్జెట్ మార్చి 16 నుంచి 20 వరకు ప్రవేశపెట్టబోతున్నటువంటి ఈ తెలంగాణ క్యాబినెట్ పోయిన 2025-26 బడ్జెట్ ఏమో 3,08,000 కోట్లు. మరి ఏవి ఎవరికి అందింది ఆ ముద్ద? ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టబోతూ ఉన్నారు, ఎన్నో హామీలు ఉన్నాయి. మరి ఎలా ఈ యొక్క ముద్దను అందించబోతూ ఉన్నారు? మనం కడుపు దాకా వచ్చి కడుపు నిండా తింటామా, నోటి దాకా వచ్చి గుంజేసుకొని పోతారా? చూద్దాం. గుడ్ న్యూస్, పెన్షన్ల మొత్తం పెరగనున్నాయి. ఎప్పటి నుంచి అంటే త్వరలోనే తెలంగాణ ప్రజలకు తీపి కబరు అందనుంది. త్వరలోనే. ఎట్లా అందనుంది అంటే ఆయన అట్టటిగా అందనం లేదు. ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అందుకని అందనుంది, లేకపోతే అట్టటి కాదన్నట్టు. ఇది త్వరలోనే తెలంగాణ ప్రజలకు తీపి కబరు అందనుంది. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో హామీని నెరవేర్చేందుకు సిద్ధమయ్యింది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటా ఉన్నారు. ఈ మేరకు అధికారులు కసరత్తులు చేస్తూ ఉన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల మేరకు పింఛన్ల లబ్ధిదారులకు అవసరమైన మొత్తాన్ని పెంచుతూ త్వరలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని తెలిసింది. త్వరలోనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉండడంతో దాంతోపాటు హైదరాబాద్ మహానగర పాలక సంస్థ జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా వస్తూ ఉండడంతో పెన్షన్ మొత్తాన్ని, ఎన్నికలు వస్తూ ఉన్నాయంటే పబ్లిక్ తోటి అవసరం అన్నట్టు, మొత్తాన్ని పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందట అని తెలిసింది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీనిపైన మంత్రులు కొందరు ప్రస్తావించగా అందుకు ముఖ్యమంత్రి కూడా అంగీకరించినట్లు తెలిసింది. ఇది కథ. అట్టని కాదు కదా, మొన్న సర్పంచ్ల ఎలక్షన్లు ఉన్నాయి, ఏమో హామీలు అన్నారు కానీ ఏమీ రాలే. సర్పంచ్ ఎలక్షన్లు అయితే అయిపోయినాయి కానీ ఏమీ రాలే. మరి ఇప్పుడు ఎంపీటీసీ ఎలక్షన్లు, జిహెచ్ఎంసీ మున్సిపాలిటీ ఎలక్షన్లు ఉన్నాయి, మహానగరం భాగ్యనగరం ఎలక్షన్లు. దీనితోని కూడా ఏమొస్తాయో తెలియదు. ఏదో పాటలు పాడమనుకున్నాం కానీ ఏం పాటలు పాడి ఏం లాభం పో. ఎన్నో పాటలు పాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఇవాళ మనం ఎట్లా బతుకుతున్నాం అనేది ఇగో ఆల్రెడీ ఒకలా మొదటి నుంచి ఒకటి కాకుండా ఇది వితంతులది అర్హతలు. వితంతువుల పెన్షన్ అర్హతలు. వితంతు అయి ఉండాలి, భర్త మరణ ధృవీకరణ పత్రం ఉండాలి, తెలంగాణ రాష్ట్ర నివాసి ఉండాలి, ప్రభుత్వ ఇతర పెన్షన్లు ఏవి పొందకూడదు.
ఒంటరి మహిళ పింఛన్ అర్హతలు 18 ఏళ్ల వయసు ఉండాలి. ఒంటరి మహిళ 18 ఏళ్ల వయసు ఉండాలి, అంతకంత ఎక్కువ ఉండాలి. ఇంకా ఎవరి మద్దతు లేని కుటుంబ పోషణ బాధ్యత కలిగి ఉన్న మహిళకు అర్హురాలు. తెలంగాణ రాష్ట్ర నివాసి అయి ఉండాలా. ఇతర ప్రభుత్వ పథకాలు ఏవి కూడా పొందకూడదు. ఇవి రెండు మనం ఏం చూసాం ఇప్పుడు, ఒంటరి మహిళయి వితంతు అర్హతలు చూసాం కదా, ఇంకా చూడబోతా ఉన్నాం. బీడీ కార్మికులు వీళ్ళ కోసన అయితే చెప్పరాదు. అక్కో 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 ఓ తెలంగాణ, ఇది మంచిగా ఉండే పాట, మన అన్న వాడాడు కానీ మన కొంచెం గుర్తున్న కాడికి వాడదాం. అక్కో 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 తెలంగాణ పోరాటమే అక్కో. అదిగా ఈ పాట పాడితే వీడియోని గలీజ్ అయిపోద్ది. దాన్ని నెక్స్ట్ వీడియోలో మంచిగా ప్రాక్టీస్ చేసి పాడదాం. ఎందుకంటే ఏదైనా సరే నడవంగా తొవ్వబడుతుంది, పాడంగా సింగర్ అవుతామేమో. ఈ సింగర్ అవసరం లేదు, మన అవసరం లేదు. కానీ 5వది బీడీ కార్మికుల పింఛన్ అర్హతలు. వయసు 18 ఏళ్ళ కంటే ఎక్కువ ఉండాలి. వాళ్ళు బీడీలు చేసి బీడీ పరిశ్రమలల్లో కూడా కొన్ని అముకతోకలు జరుగుతూ ఉన్నాయి. నేను అందుకని వాట్సాప్ నెంబర్ కింద ఇస్తా అంటా ఉన్నా, ఖచ్చితంగా ఇచ్చి తీరుతా. ఆడోళ్ళు కదా, వాళ్ళు ఏమి నోరెత్తారనుకొని టేకదారులు బీడీ కంపెనీలలో కొంచెం పనిచేసే కొంతమంది ఆడోళ్ళను వేధిస్తూ ఉన్నారనేది పేపర్కి కూడా వచ్చింది. మన జర్నలిస్ట్ సోదరులు పేపర్కి కూడా వార్తాపత్రికల్లో కూడా వచ్చింది. దాన్ని మనం వేద్దామనంటే మా ఎడిటర్ వేయలేడు, ఇక్కడ వేసేది ఉండే. ఓకే, ఇప్పుడు గుర్తింపు పొంది బీడీ పరిశ్రమలో గుర్తింపు పొంది ఉండాలి, కార్మికురాలుగా పనిచేస్తూ ఉండాలి. ఇప్పుడు బీడీ కార్మికురాలుగా పనిచేస్తూ ఉన్నటువంటి వాళ్ళకు కూడా పింఛన్లు లేవు. వాళ్ళ పరిస్థితి ఏంది? నువ్వు 18 ఏళ్ళు నిండినటువంటి మహిళలకు 2500 మహాలక్ష్మి పథకం పెట్టినా కానీ అననన్ను అప్లై చేసుకుందరేమో. అది లేక ఇది లేక తల్లి లేదు తండ్రి లేదు, కొడుకు పేరు గోవింద అంటే తల్లిదండ్రులు లేని పిల్లల కాడ పుట్టినరా బాబు అన్నట్టుంది కథ. గిట్టుంది కథ. తెలంగాణ రాష్ట్ర నివాసి ఉండాల, ప్రభుత్వ ఇతర పింఛన్లు ఏవి పొందకూడదు. ఓకే, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు అర్హతలు. HIV ఎయిడ్స్ ఉన్నోళ్ళు బాధపడుతున్న వారు ఈ పింఛన్కి అర్హులు. వయోపరిమితి నిబంధన లేదు. తెలంగాణ రాష్ట్ర నివాసి ఉండాల, ప్రభుత్వ ఇతర పింఛన్ పథకాల ద్వారా లబ్ధి పొందుతూ ఉండకూడదు ఏది కూడా. ఇంకా లాస్ట్ విషయం ఏమన్నా ఉందా అంటే ఉన్నది. పింఛన్ల కోసం కావాల్సిన ధృవీకరణ పత్రాలు టైం కూడా అయిపోతూ ఉంది కాబట్టి లిమిట్ తోటి తీయాలి వీడియో అని. చేయూత పింఛన్ పథకం దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, గుర్తింపు కార్డు, రేషన్ కార్డు లేదా ఆదాయ ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం, మొబైల్ నంబర్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? సరే, దీని గురించి నేను మాట్లాడా ఎందుకంటే చేయూత పింఛన్ల కోసం మీరు జీవో విడుదల చేసి దాని గురించి గవర్నమెంట్ ఎంప్లాయీసు విలేజ్ల పరంగాన లేకపోతే ఇళ్ళకి వచ్చా ఏదో ఒకటి ఎంక్వైరీలు మొదలుపెట్టినప్పుడు ఇట్లా దరఖాస్తు చేసుకోవాలని చెప్తే దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆడెవడో అన్నట్టు ఆండల బియ్యం పోసి అన్నం అయ్యింద్రాబాయ్ అంటే వాడు బియ్యం బొక్కుతాడు. ఎట్లా? ఏవీ లేదు, ఎల్లి లేదు, మళ్ళీ లేదు, ఏదో గోవిందా అంటే యాడికెళ్ళి. ఖచ్చితంగా మీరు పింఛన్ల ప్రక్రియ మొదలుపెట్టాలి. అది తెలంగాణలో నంబర్ సమస్య కాబట్టి అది తెలంగాణ పబ్లిక్ అందరు తెలుసుకుంటారు. అప్పుడు నేను చెప్తా ఎట్లా దరఖాస్తు చేసుకోవాలి. మీరు ఇస్తూ ఉంటారు అప్డేట్లు, నేను చూస్తూ ఉంటాను, నేను చేస్తూ ఉంటా వీడియోలు. మీరు ఇచ్చే విధానాలు ప్రజల దగ్గరికి తీసుకుపోతా. కానీ మీరు దయచేసి ఈ పింఛన్ల ప్రక్రియ పెంపొందించాలి. ఎందుకంటే ప్రభుత్వం అంటే తండ్రి స్థానంలో ఉంటుంది, మేమందరము అడుక్కునే బిడ్డల స్థానంలో ఉన్నాం. సహాయం చేయాలి, అందరు సహాయం పొందాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్.